వన్ షాట్ టూ బాట్స్ ఇది నారా లోకేష్ తాజా ప్లాన్. అందులో ఒకటే ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక విద్యా దీవెన అని మార్చారు. ఆ విద్యా దీవెన కింద అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కాలేజీల అకౌంట్లో వేస్తుంటే ఈయన వచ్చేటప్పటికి స్కూల్ తల్లుల అకౌంట్లో వేసుకొచ్చారు. ఆ తల్లులు ఆ కాలేజీలకు ఫీజులు కట్టలేదు, దానివల్ల సర్టిఫికెట్ కొన్ని ఆగిపోయినాయి. మరికొన్ని ఏమో చిట్ట చివరిలో ఈ ప్రభుత్వమే డబ్బులు కట్టలేదు, వైసీపీ ప్రభుత్వమే. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టకపోతే మేము వచ్చి కట్టాం అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి తాను బకాయి పెట్టిపోయారు. అది 3,800 కోట్ల రూపాయలు. వీటిని క్లియర్ చేయాలన్నది లోకేష్ ప్లాన్. తద్వారా ఆయా విద్యా సంస్థలకి ఊపిరిపోయటం నెంబర్ 1. అదే సందర్భంలో జగన్ అది చేయలేదని చెప్పడం నెంబర్ 2. నెంబర్ 3 అన్నిటికంటే ముఖ్యమైనది, టోటల్గా అసలు ఈ సర్టిఫికెట్ డబ్బులు కట్టక, అంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మాకు వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఆపేసినాయి విద్యా సంస్థలు. అవి ఎన్ని అని లెక్క తీశారు. తీస్తే 8 లక్షల మందికి సర్టిఫికెట్ ఇవ్వాల. మీరు డబ్బులు కట్టేసి తీసుకెళ్ళండి, ఆ తర్వాత ఆ డబ్బులు మాకు కనుక గవర్నమెంట్ వేస్తే అప్పుడు ఇస్తామని చెప్పి ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అంత డబ్బులు కట్టలేక 8 లక్షల మంది సర్టిఫికెట్ తీసుకోకుండా కాలేజీల్లోనే ఉంచేశారు. ఈ 8 లక్షల సర్టిఫికెట్ని ఒకే రోజు ఇచ్చేందుకు గాను ఆయా కాలేజీలతో మాట్లాడమని విద్యాశాఖను ఆదేశించారు లోకేష్. డబ్బులు కట్టాకనా లేకపోతే ముందు రిలీజ్ చేయించడం, ఒకే డేట్ రిలీజ్ చేయించేసి వాళ్ళ సర్టిఫికెట్లన్నీ వాళ్ళు వచ్చి తీసుకునేటట్టు చేసి ఆ తర్వాత డబ్బులు ఇవ్వడమా లేకపోతే ముందు ఇవ్వడమా అన్నటువంటి దాని మీద మాత్రం కసరత్తు జరుగుతుంది.